అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవీన్ ఎస్ఎన్ఆర్, ఎండి, ఫిజిషియన్ అండ్ పల్మనాలజిస్ట్. ఈరోజు జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే. అంటే లివర్ వాపు వ్యాధుల దినోత్సవం. ఎసెన్షియల్గా వైరల్ హెపటైటిస్నే మనం ఈరోజు ముఖ్యంగా డిస్కస్ చేసుకుందాము. హెపటైటిస్ అంటే వైరస్ వ్యాధి, వైరస్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్లే కాకుండా డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అని, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని, ఇలా వేరే వేరే కారణాలతో హెపటైటిస్లు ఉన్నాయి. బట్ ఈ అన్నిటికంటే తీవ్రమైనది, బాగా ప్రివలెన్స్ లోని ఇన్సిడెన్స్ లో ఉన్నది వైరల్ హెపటైటిస్ అన్నమాట. అందుకు ఈ వైరల్ హెపటైటిస్ నుంచి మనం ముఖ్యంగా ఈరోజు డిస్కస్ చేద్దాము. కొన్నాళ్ళ క్రితము ఈ దినాన్న జూలై 28న ఈ హెపటైటిస్ బి వైరస్ అనే వైరస్ ని కనుగొనడం జరిగింది. ఈ వైరల్ హెపటైటిస్ ని అది కాజ్ చేస్తుంది అని చెప్పి ఆ తర్వాత వ్యాక్సిన్ కూడా, హెపటైటిస్ బికి వ్యాక్సిన్ కూడా కనుగొనడం జరిగింది అన్నమాట. అందుకు దాని సంస్మరణార్థం జూలై 28న ఈ వరల్డ్ హెపటైటిస్ డే అని చెప్పేసి మన మెడికల్ సొసైటీస్, ఇంటర్నేషనల్ లివర్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఫాలో అవుతున్నాయి అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెపటైటిస్ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, దీన్ని నివారించే కార్యక్రమాలను పెంపొందించడం కోసం గవర్నమెంట్ ని, ఎన్జిఓస్ ని యాక్టివ్ గా హెపటైటిస్ వ్యాధి నిర్ధారణ, ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ కోసం యాక్టివేట్ చేయటం కోసం, అండ్ వేర్ ఆర్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ ఈ హెపటైటిస్ కోసం, ట్రీట్మెంట్, టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మనం చెప్పటం కోసమని ఈ దినాన్న జూలై 20న ఈ వరల్డ్ హెపటైటిస్ డే అని ఫాలో అవుతున్నాం అన్నమాట. వైరల్ హెపటైటిస్ అంటే ఇదొక వైరస్ మూలాన్ని లివర్ వాపు, లివర్ వ్యాధి అండ్ లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్. అంటే లివర్ సిరోసిస్ అంటే లివర్ ఫెయిల్యూర్ అనమాట, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనమాట. అంతేకాకుండా లివర్ క్యాన్సర్ ఇవన్నిటిని కాజ్ చేయొచ్చు. హెపటైటిస్ కి వైరస్లు, డ్రగ్ ఇండ్యూస్డ్ అండ్ ఆటోఇమ్యూన్ హెపటైటిస్ కారణం కాకుండా మరొక అతి ముఖ్యమైన కారణం ఆల్కహాలిక్ హెపటైటిస్ అన్నమాట. మద్యపానం మూలాన్ని కలిగే, అది ఎంత తీవ్రంగా ఉందో ప్రజలందరికీ మనం చెప్పాల్సిన లేదనమాట. ఆల్కహాలిక్ హెపటైటిస్, అక్యూట్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, క్రానిక్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, దట్ ఈస్ సిరోసిస్ ఆఫ్ లివర్, తద్వారా క్యాన్సర్ ఇవన్నీ రావటం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ. హెపటైటిస్, మద్యపానం ఎంత తీవ్రంగా ఉందో సొసైటీలో దాని గురించి కూడా అవేర్నెస్ కాజ్ చేయడం కోసం. ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ అనేది అంటువ్యాధి అనమాట, కంటేజియస్ అనమాట. కొన్ని రకాల మోడ్స్ ద్వారా, రూట్స్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ వైరల్ హెపటైటిస్ వచ్చేసరికి 5 రకాల వైరల్ హెపటైటిస్ అనమాట. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ అనమాట. ఈ 5 రకాలు. ఇందులో అతి ముఖ్యమైనవి, అతి తీవ్రమైనవి హెపటైటిస్ బి అండ్ సి అనమాట. ఇది ఎక్కువగా క్రానిక్ హెపటైటిస్ కాజ్ చేయడం, క్రానిక్ లివర్ డిసీజ్ కాజ్ చేయడం, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ కాజ్ చేయడం, సిరోసిస్ ఆఫ్ లివర్ కాజ్ చేయడం, లివర్ క్యాన్సర్ ని కాజ్ చేయడం, పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అయిపోయి కూర్చుంది అనమాట ఈ వైరల్ హెపటైటిస్ లను. ముఖ్యంగా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. ఈ రెండిట్లో హెపటైటిస్ బిలోని, సిలోని భారతదేశం ప్రపంచంలోని ఇంటర్మీడియట్ స్టేజ్ ఆఫ్ గ్లోబల్ ఎండమిక్ గా ఉందన్నమాట. సో దీని గురించి మనం యాక్టివ్ గా వర్క్ చేసి, దీన్ని త్వరగా టెస్టింగ్ చేసి, త్వరగా ట్రీట్ చేసి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈ హెపటైటిస్ ఏకి వచ్చేసరికి సాధారణంగా కంటామినేటెడ్ వాటర్ మూలాన్ని, కంటామినేటెడ్ ఫుడ్ మూలాన్ని వ్యాప్తి చెందుతుంది అనమాట. ఈ క్లస్టర్స్, పాకెట్స్ లోని స్ప్రెడ్ అవుతుంది. ఒక స్కూల్ హాస్టల్స్ లోనో, ఒకే చోట ఫుడ్ తినే మాస్ గ్యాదరింగ్ లోనో కానీ, ఆర్ ఎనీ క్రానిక్ స్టే ఫెసిలిటీస్ లోను కానీ
ఫుడ్ హ్యాండ్లర్స్, ప్రాపర్ హైజీన్, ప్రాపర్ వాటర్ డీకంటామినేషన్, ప్రాపర్ గా వాటర్ ని స్టెరిలైజ్ చేయకపోయినా, ఫుడ్ ని ప్రికాషన్స్ తీసుకోకపోయినా ఈ ఈ హెపటైటిస్ ఏ వస్తుంది అనమాట. సో ఈ ఒక్కసారి ఉధృతంగా కొన్ని పాకెట్స్ లోని, అర్బన్ స్లమ్స్ లోని, రూరల్ ఏరియాస్ లోని, ఒక పాకెట్స్ లోని ఒక్కసారి ఉధృతంగా వస్తుంది. కానీ ఇది తీవ్రమైన వ్యాధి కాదు. కాస్త బాడీ పెయిన్స్, కాస్త హెడ్ ఏక్, కాస్త వామిటింగ్స్, లిటిల్ జాండీస్ వచ్చి ఒక వారం 10 రోజుల్లో తగ్గిపోయే కార్యక్రమం అనమాట. దీనికి యాక్టివ్గా మందులు అయితే ఏం లేవు. బట్ చిన్నప్పుడు దీనికి వ్యాక్సిన్ వేసుకునే హెపటైటిస్ ఏకి మటుకి వ్యాక్సిన్ ఉందన్నమాట. ఇది దీర్ఘకాలిక క్రానిక్ హెపటైటిస్, క్రానిక్ లివర్ డిసీజ్ గా, ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ గా, క్యాన్సర్ గా అయితే పరిగణించదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెపటైటిస్ బి అన్నమాట. ఈ హెపటైటిస్ బి ఒక రకమైన, ఇది కూడా కంటేజియస్. ఇది సేమ్ సిరంజెస్, వేరే వాళ్ళు వాడిన సిరంజెస్, నీడిల్స్ మనం వాడడం మూలాన్ని, ఐవి డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు కదా, మాదక ద్రవ్యాలు తీసుకున్న వాళ్ళు, ఇంజెక్షన్ ఫామ్ లో ఐవి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, వీళ్ళందరిలోని ఇది వ్యాప్తి చెందుతుంది అనమాట. అన్స్టెరిలైజ్డ్ బ్లడ్, హెపటైటిస్ బికి, హెపటైటిస్ కి స్క్రీనింగ్ చేయకుండా, ప్రాపర్ స్క్రీనింగ్ చేయకుండా హెపటైటిస్ ఈ బ్లడ్ కానీ ఎక్కించుకున్నట్టయితే గనక ఈ వ్యాధి డోనర్ నుంచి రెసిపియంట్ కి రావచ్చు అనమాట. అంతేకాకుండా మనకి వచ్చేసరికి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా మనకి ఇది స్ప్రెడ్ అవ్వచ్చు. మెన్ టు ఉమెన్ ఆర్ ఉమెన్ టు మెన్ కానీ, ఆర్ ఎంఎస్ఎం అంటారు, మెన్ హూస్ హ్యావ్ సెక్స్ విత్ మెన్ కానీ, స్వలింగ సంపర్కం ద్వారా కానీ. అంతేకాకుండా మనకి దోస్ హూ హ్యావ్ మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్, ఎక్కువ మందితో సెక్స్ చేసే వాళ్ళకి, పార్ట్నర్స్ మార్చి చేసిన వాళ్ళకి కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువ ఉందన్నమాట, హెపటైటిస్ బి. సో ఈ సెక్స్ చేసేటోళ్ళు అన్నోన్ పీపుల్ తో సెక్స్ చేసేటప్పుడు సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి. డ్రగ్స్, ఇంజెక్షన్స్ యూజ్ చేసినప్పుడు సింగిల్ యూజ్ సిరింజెస్, నీడిల్స్ వాడాలి. బార్బర్ షాప్స్ లో షేవింగ్ రాజర్స్, బ్లేడ్స్ వాడుతున్నప్పుడు అవి ప్రాపర్ గా స్టెరిలైజ్ చేసారా లేదా చూసుకోవాలి. అండ్ బ్లడ్ కూడా ప్రాపర్ గా స్క్రీనింగ్ లేదా, అఫ్ కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ రిగరస్ రెగ్యులేషన్స్ బ్లడ్ బ్యాంక్స్ కి ఇచ్చింది. అండ్ హెపటైటిస్ బికి, సికి, అంతేకాకుండా హెచ్ఐవి కూడా వాళ్ళు ఖచ్చితంగా విడిఆర్ఎల్ కి, మలేరియాకి అన్నిటికీ స్క్రీనింగ్ చేసే మనకి ఇస్తారు. బట్ స్టిల్ దెర్ ఇస్ అ స్మాల్ ఛాన్స్ అనమాట అది ఆ ఇన్ఫెక్షన్ విండో పీరియడ్ లో ఉంటే గనక మనం చేసే టెస్ట్లు పట్టుకోలేవు, పికప్ చేయలేవు. తద్వారా మనకి బ్లడ్ డోనర్ నుంచి రెసిపియంట్ కి సంక్రమించవచ్చు అనమాట. సో ఈ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. హెపటైటిస్ సి కూడా సిమిలర్ ప్రికాషన్స్ అనమాట. హెపటైటిస్ సి కూడా సిమిలర్ ప్రికాషన్స్, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా, రికరెంట్ గా రిపీటెడ్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకునే వాళ్ళు, తలసీమియా పేషెంట్లు, సికిల్ సెల్ ఎనీమియా పేషెంట్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ వాళ్ళకి అవసరం ఉంటుంది. కొన్ని రకాల లాంగ్ టర్మ్ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి రిపీటెడ్ గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అంతేకాకుండా క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కి రిపీటెడ్ గా డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. సో అక్కడ కూడా డయాలసిస్ ద్వారా సోకే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ అన్ని ప్రికాషన్స్, నెఫ్రాలజిస్టులు, డయాలసిస్ టెక్నీషియన్స్, ఆ స్టాఫ్ అంతా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. బట్ స్టిల్ దెర్ ఇస్ అ స్మాల్ ఛాన్స్ అనమాట హెపటైటిస్ సి సోకే అవకాశం ఉంటుంది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రికాషన్స్. సో అక్కడ కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. హెపటైటిస్ డికి వచ్చేసరికి ఇది సాధారణంగా హెపటైటిస్ బితో పాటే వస్తుంది. ఇది డబుల్ ట్రబుల్ అనమాట. ఇది ఇండివిజువల్ గా ఇది సీరియస్ కాదు. ఇది హెపటైటిస్ బితో వస్తుంది కాబట్టి 2 వైరస్ ఇన్ఫెక్షన్స్ ని లివర్ ఒక్కసారి తట్టుకోలేకపోవడం వలన కొద్దిగా హెపటైటిస్ డి కొద్దిగా తీవ్రంగా B+D అవుతుంది కాబట్టి తీవ్రంగా సంక్రమించవచ్చు. హెపటైటిస్ ఈ కూడా ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీలో వస్తే గనక ఇది నార్మల్ పీపుల్లో వస్తే అంత తీవ్రమైన వ్యాధి కాకపోవచ్చు, కానీ
ప్రెగ్నెన్సీలో వస్తే కనుక మనకి ఇది తీవ్రంగా పరిగణించవచ్చు. మార్బిడిటీ, మార్టాలిటీ హెపటైటిస్ సికి ఎక్కువ ఉండొచ్చు అనమాట. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ ఏ అండ్ డి అంత తీవ్రమైన వ్యాధులు కాదు. హెపటైటిస్ సి నార్మల్ పీపుల్లో వస్తే అంత ప్రమాదకరం కాదు. బట్ హెపటైటిస్ సి ప్రెగ్నెంట్ పీపుల్లో వచ్చినప్పుడు కొద్దిగా ప్రమాదకారిగా పరిగణించవచ్చు. హెపటైటిస్ బి అండ్ సి సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ద్వారా, ఐవి డ్రగ్ యూజర్స్ కి, మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళకి ఎక్కువగా సంక్రమించవచ్చు. డయాలసిస్ ద్వారా రేర్ ఛాన్స్ ఆఫ్ స్ప్రెడ్ ఉండొచ్చు అనమాట. హెపటైటిస్ బి అది కూడా మదర్ నుంచి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పుట్టబోయే బిడ్డకి సంక్రమించవచ్చు అనమాట. సో అక్కడ కూడా మదర్ కి వ్యాక్సినేట్ చేసుకోవాలి. అండ్ పుట్టంగానే బేబీకి విత్ ఇన్ 24 hours ఫస్ట్ డోస్ ఆఫ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసేటట్టు గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలందరూ మనం కూడా జాగ్రత్త పాటించాలి. హెపటైటిస్ బి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో, గవర్నమెంట్ ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో ఉంది. అండ్ సో దానికి మనం వేసుకోవాలి. వేరే వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఫ్రీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో లేదు. బట్ బయట ప్రైవేట్ లో ఇట్ ఇస్ అవైలబుల్. ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్, దే ఆర్ కాస్ట్లీ. హెపటైటిస్ బి వ్యాక్సిన్ చాలా తక్కువ ఖరీదు, లెస్ దెన్ 100 రూపీస్ ప్రైవేట్ లో. గవర్నమెంట్ లో ఇట్ ఈస్ ఫ్రీ. అండ్ ఏపీ కూడా ఇంటర్మీడియట్ హై ఎండమిక్ జోన్ లోనే ఉంది. అండ్ పర్టికులర్లీ ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్స్ లోనే కాస్త ఎక్కువగా ఉంది. కాస్త రూరల్ డిస్ట్రిక్ట్స్ ఏరియాస్ లో కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకి అవేర్నెస్ తక్కువ మూలాన్ని. సో సాధారణంగా హెపటైటిస్ ఏ అండ్ డి, ఈ అక్యూట్ హెపటైటిస్ కాస్ట్ చేస్తాయి. లాంగ్ టర్మ్ హెపటైటిస్ కాస్ట్ చేయవు. ఫీవర్, బాడీ పెయిన్స్, హెడ్ ఏక్, వామిటింగ్స్, కొన్ని రోజుల తర్వాత జాండీస్, డార్క్ యూరిన్ రావచ్చు, పేల్ స్టూల్స్ రావచ్చు. వాటంతట అవే ఫ్యూ డేస్ ఆఫ్ రెస్ట్, సపోర్టివ్ కేర్ తో తగ్గిపోతాయి. హెపటైటిస్ బికి కూడా ఇప్పుడు కాస్త క్రానిక్ ట్రీట్మెంట్ నేషనల్ హెపటైటిస్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు దీనికి ఫ్రీ టెస్టింగ్, ట్రీట్మెంట్ ఇస్ నౌ అవైలబుల్ ఇన్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్. అంతేకాకుండా హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేకపోయినా కూడా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు చక్కటి మందులు వచ్చాయి. ఈ గవర్నమెంట్ సెటప్ లోనే దొరుకుతున్నాయి. ప్రైవేట్ లో కూడా 3 months ఆఫ్ ట్రీట్మెంట్ తోనే తక్కువ ఖరీదులో ఇప్పుడు మెడిసిన్స్ కాస్ట్లు అన్ని బాగా తగ్గినాయి. క్యూర్ ట్రీట్మెంట్ ఈజ్ నౌ అవైలబుల్ ఫర్ హెపటైటిస్ సి. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేకపోయినా అదొక సంతోషకర పరిణామం అన్నమాట. సో ప్రజలందరూ హెపటైటిస్ ఏ నుంచి, డి నుంచి, యూ నుంచి సేఫ్ వాటర్, సేఫ్ ఫుడ్, స్ట్రీట్ సైడ్ ఫుడ్ లిమిట్ చేసి బాయిల్డ్ వాటర్ తాగి చేస్తే ఈ 3 వైరస్ సేఫ్ గా రాకుండా ఉంచుకోవచ్చు. హెపటైటిస్ బి అండ్ సి సేఫ్ సెక్స్, సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, సేఫ్ సిరంజెస్, సింగిల్ యూజ్ సిరంజెస్ అండ్ నీడిల్స్, సేఫ్ రాజర్స్ అండ్ బ్లేడ్స్. సో ఇప్పుడంతా టాటూయింగ్ అండ్ పియర్సింగ్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునేప్పుడు పియర్సింగ్ చేసుకోవడం, టాటూయింగ్ చేసుకోవడం, ఇండస్ట్రీ కూడా చాలా ఫ్లరిష్ అవుతుంది. సో అక్కడ కూడా సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళన్నీ యూజ్ చేస్తున్నారని ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం వైరల్ హెపటైటిస్ నుండి దూరంగా ఉంటాం. ఆల్కహాలిక్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, మద్యపానం నుంచి దూరంగా ఉంటే దాని నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఆల్కహాలిక్ అక్యూట్ అండ్ క్రానిక్ హెపటైటిస్ నుంచి, సిరోసిస్ లివర్ నుంచి, క్యాన్సర్ నుంచి కూడా. అంతేకాకుండా డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్, అన్క్వాలిఫైడ్ మెడిసిన్స్, నాట్ ప్రిస్క్రైబ్డ్ బై ద ప్రాపర్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ వాడితే కనుక ఈ నేటివ్ మెడిసిన్స్ అనేటువంటివి హైలీ మినరల్ బేస్డ్ మెడిసిన్స్ అనమాట. వాటి మూలాన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ వస్తుంది. ఆటోఇమ్యూన్ హెపటైటిస్ ని కూడా వస్తుంది. సో మరొకసారి సందర్భంగా వరల్డ్ హెపటైటిస్ డే July 28 సందర్భంగా శ్రోతలందరికీ అవేర్నెస్ కాల్ చేసి సేఫ్ గా హ్యాపీగా ఉండమని కోరుకుంటూ మరొక మంచి హెల్త్ వీడియోతో మీ ముందుకు మరొకసారి వస్తాను. బై బై ఫర్ నౌ. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ SNR Naveen, MD, physician.